వెల్కమ్ టు ఇందారపు శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అనంతపూర్ జిల్లా కూడేరు మండలం గోట్కూరు గ్రామంలో శ్రీధర్ రెడ్డి గారితో ఉన్నాము. సో వీరి యొక్క ఫాదరు వీరి నాన్నగారైన గోవింద్ రెడ్డి గారితో ఉన్నాము. సో ఇక్కడ వీరు 2 ఎకరాలలో టమాటా సాగు చేస్తున్నారు. సో టమాటాలో వీరి యొక్క అనుభవాలను, ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టినరు, ఏ టైంలో టమాటా వేస్తారు, ఎప్పుడు ఏ టైంలో వేస్తే రేటు దొరికే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా రైతులు టమాటా వేసే రైతులు ఏ విధంగా వేయాలంటే వేసే విధానం కాదు, అంటే మనం పంట వేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఎప్పుడు వేయాలి, ఇటువంటి పూర్తి వివరాలు వీరికి అనుభవం ఉంది. వీరిని అడిగి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. కొద్దిగా జరిగింది సార్. సార్ ఇప్పుడు మీరు వ్యవసాయము మీరు ఎప్పటి చేస్తున్నారు సార్ వ్యవసాయం? మొదలు చిన్నప్పటి నుంచి నాకు హాబీ లేక చూసుకునేవారు. ఏం చేసింది సార్? అంటే మీరు జాబ్? నేను హెడ్ మాస్టర్గా రిటైర్ అయిపోయారు సార్. అప్పటి ఇంకా దీని మీద పూర్తి కాదు. మరి మీ అబ్బాయి మీరు ఎడ్యుకేషన్ బీ ఫార్మసీ చేసి ఇప్పుడు ఇది మొత్తం వ్యవసాయంకి వచ్చారా? మరి మీరు చదువు జాబ్ అనకుండా వ్యవసాయంలోకి మీ అబ్బాయిని? నాకు ఇంట్రెస్ట్, వానికి కూడా ఇంట్రెస్ట్ అయిపోయింది. మీరు బాగా ఎంకరేజ్ చేసింది. వాళ్ళు చాలా వరకు వద్దంటారు కదా, మీద పెద్ద ఇంట్రెస్ట్ పెట్టలేదు సార్ చిన్నప్పటి నుంచి. ఇదే ఉండాలని అగ్రికల్చర్ మీద నాకు ఉంది. మీ అబ్బాయిని కూడా అదే విధంగా ఉండాలనేది మీ కాన్సెప్ట్. ఓ సూపర్. చాలా వరకు 90% ఎవరు సపోర్ట్ చేయరు. ఎంప్లాయీగా నేను ఎప్పుడు వేరే చోట చేసి వద్దురారు 10, 15, 20 ఎందుకు పోతావు, ఇక్కడేమన్నా చేసుకుందాం ఏదో ఉంది అట్లా. ఓకే సూపర్. సార్ ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు సార్ మీకు ఫార్మింగ్? మొత్తం 2 ఎకరాలు సార్. టమాటా 2 ఎకరాలు. ఇంకా వేరే కూరగాయలు? 4 ఎకరాలు అరటి ఉంది సార్. అరటి 4 acres. ఇంకా బెండ 2 acres. బెండ 2 acres ప్రస్తుతం ఇది. సో ప్రజెంట్ టమాటా ఎన్ని ఎకరాలు? 2 acres. 2 acres. ఇది ఎప్పుడు మీరు జనరల్ గా టమాటా సాగు చేస్తారు కదా, సో టమాటా ఏ టైంలో వేసుకుంటారు మీరు ఇయర్? మాకు ఎక్కువ ఇప్పుడు ఆగస్టులో ప్లాంటేషన్ అయితే ఈ నవంబరు, డిసెంబరు, అక్టోబర్ ఎండింగ్ లో వర్షాలు ఎక్కువ ఉండి బ్లైట్ ఎక్కువ వస్తుంటారు సార్. ఆ టైంలో కష్టపడి మనం పంట కాపాడుకుంటే మాక్సిమం రేట్లు దొరికే అవకాశాలు ఉంటాయి. అదే ఎక్కువ 100%. మీరు అప్పుడే వేస్తారు. మళ్ళీ ఎప్పుడన్నా ఎండాకాలం వేస్తారా? సమ్మర్ ఈసారి ప్లాన్ చేసినాం సార్. ఏప్రిల్ ప్లాన్ చేసినాము. అది మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తాం సార్. అప్పుడు సక్సెస్ అయితే ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏప్రిల్ వేసేటప్పుడు మీరు ఇప్పుడు ఇది గ్రాఫ్టింగ్ మామూలు నెక్స్ట్ ఇప్పుడు ఏప్రిల్ వేసేది గ్రాఫ్టింగ్ ఏమో సార్. మామూలుగా అయితే ఈ ప్యాకెట్లైనా వేసుకోవచ్చు సార్. అంటే గ్రాఫ్టింగ్ వెళ్ళాలనుకుంటున్నాను. దాంతో దిగుబడి ఎక్కువ వస్తుంది, విల్ట్ తట్టుకుంటుంది. ముఖ్యంగా విల్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు 100% గ్రాఫ్టింగ్ వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వంకాయలు 100% సక్సెస్, టమాటాలు కూడా సక్సెస్. కానీ మన దగ్గర రైతులు ఇక్కడ ఎక్కువ వేయాలి, గ్రాఫ్టింగ్ ఎక్కువ వేయాలి. నార్త్ సైడ్ ఫుల్ సక్సెస్, మళ్ళీ ఆంధ్ర సైడ్ కూడా కొందరు రైతులు వేసారు, మంచి సక్సెస్ ఉంది అంటే గ్రాఫ్టింగ్ టమాటా. అయితే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్లో ప్లాన్ చేస్తారు. ఇప్పుడు 2 ఎకరాల దీనిలో మీరు సాయిల్ తయారు చేసుకుంటారు కదా, అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ప్లవ్ వేసింటాము సార్. ప్లవ్ వేసింటాము. మాక్సిమం కొంచెం ఈ సేంద్రియ ఎరువుకి ప్రిఫరెన్స్ ఇస్తాం సార్. ఏదైనా కానీ మేము ఇప్పుడు 10 years చేస్తుంటే కూడా వ్యవసాయము, ఏ పైరు అయినా కానీ గడ్డిది కానీ పైరు కానీ మొత్తం రోటోవేటర్తో మొత్తం అందులోనే మిక్సింగ్ టోటల్. బలంగా తయారు పుల్ల కూడా బయటికి పోనీయకుండా ఇందులోనే కలిపేసి మేము ఎరువు వేయడం లేదు, వీటితోనే పశువులు ఏం వేయరా? వేస్తాం సార్. తక్కువ వేస్తారు. ఇవి ఉంటాయి కాబట్టి తక్కువ, మాక్సిమం ఇవే. తర్వాత మీరు ఎట్లా మనకు రోటోవేటర్ కొట్టి బెడ్లు చేసుకుంటారు? బెడ్లు సార్. ఓకే. బెడ్ల పైన ఏమైనా వేస్తారా మందులు? బెడ్ల పైన కాంప్లెక్స్ వేస్తాం సార్. కాంప్లెక్స్ వేస్తాం సార్. కాంప్లెక్స్ ఎన్ని వేస్తారు ఎకరా? మేము ఎకరాకి వచ్చేసి 2 ఎకరాకి 5 bags వేసినాం స్టార్టింగ్. 2020-013 డిఏపి. 2 ఎకరాలకు కలిపి ఇంకేమైనా వేస్తారా? లేదు సార్. ఫస్ట్ స్టార్టింగ్ అయితే తర్వాత మల్చింగ్ లేదు కదా? లేదు సార్. మల్చింగ్ ఎందుకు వేసుకోలేదు మీరు? మల్చింగ్ కూడా పెద్దగా మాకు ఇప్పుడు కాంప్లెక్స్ లో ఎక్కువ పెట్టిస్తుంటాం సార్. ఈ మల్చింగ్ పైన మళ్ళీ అందులో ఈ తుంగ ఉంటే దానిలో బొక్కలు పెట్టుకొని పైకి వచ్చేస్తారు. రిజల్ట్ మనకేం పెద్దగా ఇంతవరకు మేము కలుపు కూడా తీయలేదు సార్. దీంట్లో 3 times ఈ గడ్డి మందు స్ప్రే చేసిన. మొక్క దగ్గర ఒక్కసారి కూడా లేదు సార్. 1 time సింగిల్ కలుపు మందు 3 times. వరకు కూడా ఏం కాదు సార్. అంటే ఏం కలుపు మందు వేసిండ్రు? టర్గా సూపర్, బ్యారియర్ అంటే మెట్రిబ్యూజన్ సార్. టర్గా సూపర్ ఒకటి, బ్యారియర్ ఒకటి. తుంగ ఎక్కువ ఉంటే చెంపరా, ధనుక కంపెనీ చెంపరా. 3 స్ప్రే. మొక్క ఏ స్టేజ్ లోనైనా స్ప్రే చేస్తాం. గ్రోత్ పరంగా ఏం సంబంధం. చాలా మంది చెప్పినారు ఏ టైంలో మేము ఇంతవరకు ఒక్కోసారి కూడా ఇట్లా తీసుకెళ్ళలేదు సార్. మంచి ఎక్స్పీరియన్స్ సార్.
పెట్టలేము. ఈ టర్గా సూపర్ అనేది కేవలం గడ్డి జాతికి పనిచేస్తుంది. బ్యారియర్ వచ్చేసి ఆకు జాతికి, తుంగకి చంపర మేము 3 times చేసినాం సార్. పైరు మొక్క నాటినాక 16 days పైన చేసుకోవాలి సార్ స్ప్రే, ఫస్ట్ స్ప్రే. తర్వాత ఇంక ఎప్పుడైనా చేసుకోవచ్చు, గడ్డిని బట్టి మనం స్ప్రే చేయాల్సిన పని లేదు. మీకు ఎన్పికే ఎరువులు ఇస్తారు కదా, దాంతో పాటు డిఏపి ఇప్పుడు కూడా వేసినాం సార్. అక్కడ కూడా వేస్తారు. ఇక్కడ పెట్టించే దానికోసమే మాకు పేపర్ అవసరం, అందుకే పేపర్ కాంప్లెక్స్ ఇట్లా సైడ్ తీసి పెట్టిస్తాము. ఈ సైడ్ పెట్టించే దానికోసము దాని మీద ఏం మేము డిపెండ్ కాము, ఇట్లా ఈ కాంప్లెక్స్ ఇట్లా పెట్టించేస్తాం సార్. మొక్కకి ఎంత ఫీట్ దూరం, మొక్కకు ఫీట్ దూరం 40 centimeters, అదే దాదాపు ఫీట్ వస్తుంది. ఫీట్ పైన వస్తుంది, ఫీట్ పైన కాంప్లెక్స్. అంటే ఈ ఎన్పికే ఎరువులు సరిపోవు, ఇవి ఎందుకు ఇస్తారు మళ్ళీ కాంప్లెక్స్ ఎరువులు? కాంప్లెక్స్ కేవలం డ్రిప్ పైన అంత రిజల్ట్ లేదు సార్, రిజల్ట్ కనపడలేదు. లేదు అంటే ఎన్పికే ఎరువులు 3-4 వస్తాయి. అది ఎన్పికే ఇప్పుడు వచ్చేసి మల్చింగ్ ఉంటే కొంచెం రిజల్ట్ అనుకుంటున్నాను నేను. ఈ డ్రిప్ మందులు ఎక్కువ ఎవాపరేట్ అయిపోతాయి సార్. పెట్టేసింటాం, ఇవి లాంగ్ టర్మ్ తీసుకుపోతుంది. అందుకని షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. వాళ్ళు మాకు ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు కూడా మీరు డ్రిప్ మందులు వాడితే మీకు 60 days 65K కటింగ్ వస్తుంది అన్నారు. మనకి దాంట్లో ఏం తేడా ఏం రాలేదు సార్, మామూలు టైంకే కటింగ్ వచ్చేసింది. అయితే జనరల్ గా మీరు చెప్పే అనుభవం నేను ఒక రైతు దగ్గర విన్నా. సెకండ్ మీరు చెప్తున్నారు ఏంటంటే ఎన్పికే ఫెర్టిలైజర్స్ తోని మనం అనుకున్నంత రాదు. మీరు 5-6 kg ఇట్లా ఇస్తున్నారు కదా, మీరు అది చేసుకోండి, డ్రిప్ వేసుకోండి, కానీ ఈ కాంప్లెక్స్ ఎరువులు కూడా ఇవ్వాలి, అప్పుడే మీకు బాగా వస్తుంది. సెకండ్ మీరు రెండో రైతు ఇప్పుడు 50 to 34 వదలమంటారు సార్ మామూలుగా పూతకి, కాయ సైజ్ కి 50 to 34. మనం డిఏపి పొటాష్ మాత్రమే పెట్టించినాం 1 month బ్యాక్. 50 to 34, దాంట్లో ఇంకా 18% యూరియా కూడా ఉంటుంది. మనం అట్లా తీసుకున్నాం సార్. మొత్తానికి అది డిఏపి డిఏపి పొటాష్ ఇచ్చింది 1 month పైరప్పుడు మా 1 month క్రాప్ టైంలోన మనం ఈ కాంప్లెక్స్ 20-0-13 డిఏపి 10-26-26 సూపరు, దాంట్లో ఇది చెక్క మిక్సింగ్ చెక్క అన్ని కలిపేసి సేమ్ ఇట్లనే పెట్టించాం. నెల రోజులకు తర్వాత ఇట్లా కాంప్లెక్స్ లో మేము ఇప్పటికి 4 times చేసినాం సార్. ఇప్పుడు అంటే మొక్క 15-16 రోజులు అప్పటి నుంచి స్టార్టింగ్ డ్రిప్ కి మామూలుగా వదులుతాం. 5 days 6 days. ఎన్ని కేజీలు ఇస్తారు? మేము 10 kgs వరకు పోతుంది సార్. 8 to 10 kgs 1 ఎకరాకి 8 to 10 kgs. 1 ఎకరాకు 8 to 10 అంటే మనము షార్ట్ టర్మ్ ఇవ్వలేదు సార్. ఇప్పుడు 1 week అట్లా తీసుకుంటాం. డే బై డే ఇట్లా ఇచ్చే వాళ్ళకైతే 2 kgs 3 kgs వదలమంటారు. 1 week ఒకసారి ఇస్తారు. 1 week 10 days అది మనం 10 kg వరకు ఇస్తాం ఎకరా. ఓ సూపర్. ఇవి ఎరువులు. నెక్స్ట్ ఈ స్ప్రేలు ముఖ్యంగా రైతు ఎరువులు ఇచ్చుకుంటాడు. చాలా వరకు రైతులు మీరు చెప్పిన విధంగా ఎరువులు ఇయ్యరు, చాలా తక్కువ ఇస్తారు. సరే ఏదో కారణం వాళ్ళకి అవగాహన లేకనో పెట్టుబడికి డబ్బులు లేకనో, కానీ మీరు ఇచ్చే ఎరువుల విధానం హై ఇస్తున్నారు కాబట్టి మంచి దిగుబడి తీసుకోగలుగుతున్నారు. నెక్స్ట్ స్ప్రేలు ఇవి ఎట్లా చేస్తున్నారు? స్ప్రే వచ్చేసి ఫంగిసైడ్ లోన మనకి ₹1,00,000 మందు పెట్టి తెస్తే కూడా వర్షం పడితే మళ్ళీ స్ప్రే చేయాల్సిందే. మనం ఈరోజు స్ప్రే చేసినాము, కాస్ట్లీ మందు కొట్టినాము, వర్షం వచ్చింది, మనం ఏం ఆ మందు కొట్టినామని నెగ్లెక్ట్ చేస్తే బ్లైట్ కంపల్సరీ వస్తుంది. కాబట్టి వర్షం పడితే అది యూజ్ కాదు. ఏది స్ప్రే చేసినా చిన్న మందు కానీ వర్షం పడితే ఎప్పటి వరకు మీరు స్ప్రే చేసినాక ఎప్పటి వరకు వర్షం పడవద్దు? ఇప్పుడు వర్షం వస్తే ఆ రోజుకి ఇప్పుడు స్ప్రే చేస్తాం సార్, వర్షం వచ్చి ఉంటుంది. వర్షం రాకుంటే ఏం అవసరం లేదు. 10 days కానీ 20 days కానీ అవసరం లేదు. వర్షం పడితే మాత్రం స్ప్రే చేయాలి. 4-5 hours లో వర్షం పడితే పోతుంది. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ తెరిపించుకొని మళ్ళీ కొట్టాలి. డే బై డే కూడా కొట్టాలి. ఎటువంటి స్ప్రే చేస్తారు? ఫంగిసైలిన్స్ మెయిన్ సార్ అంతా మేమంతా సింజంట, ధనుక సార్, 3 కంపెనీ. ఏమేమి వాడతారు మందులు? ధనుకలో వచ్చేసి కొనికా, దాంట్లోనే స్టెప్రోసైక్లిన్ ఉంటుంది, బ్యాక్టీరియల్ బ్లైటాక్స్, అది కాపరాక్సిక్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ డైఫెనోకోనజోల్ అనేది సర్కాడి ప్లస్లో, బిఎస్ఎఫ్. దాంట్లో కూడా ఏది కొట్టినా బ్యాక్టీరియా స్టెప్టోసైక్లిన్ కానీ ప్లాంటామైసిన్ కానీ ఏదో ఒకటి యాడ్ చేసి కంపల్సరీ స్ప్రే చేస్తాం. ఇంకా ఇంకేం స్ప్రే చేస్తారు? కవాచ్ సార్ మెయిన్ నెంబర్ 1 రిజల్ట్ ఉంటుంది. తక్కువ కాస్ట్ బాగుంటుంది. ఈ దోమ వీటికి వైరస్ దోమకు వచ్చేసి ఇంకా ఇప్పుడు ఇంతకుముందు మందులు అయితే కొంచెం కాన్ఫ్లవర్ స్ప్రే చేస్తుంటాం సార్, సూపర్ కాన్ఫ్లవర్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఓషన్ అల్ట్రా నెంబర్ 1 ఉంది సార్, పిఐ కంపెనీ. పిఐ వారిది నెంబర్ 1. పచ్చదోమ, తెల్లదోమ, లైట్ త్రిప్స్. 3 పోతే అది రెగ్యులర్ గా స్ప్రే చేసిండ్రు? ఎక్కువ సార్లు స్ప్రే, ఎక్కువ సార్లు బాగుంది.
హెక్టార్కి వచ్చేసి 87 గ్రామ్స్ సార్ స్ప్రే. అది మేము 2 acresకే స్ప్రే చేస్తాము. 1250 వరకు ఇస్తారు. దోమకి ఎక్సలెంట్ రిజల్ట్ సార్. నెక్స్ట్ కొంచెం మనకి మనం ఇవి చేస్తాం కాబట్టి 10% కూడా రాలేదు మచ్చలు మన దాంట్లో ఏం రాలేదు. 100 బాక్స్ లో ఒక 5, 6 అవి కూడా మామూలు వేరే వాళ్ళకి రేట్ పోయినాయి. వాళ్ళు 500 అయితే మంచివి, మనం 500 300 వరకు 300 మచ్చలు. మీది మనది లేదు కాబట్టి రేట్ ఎక్కువ నీట్ గా మనకి ఇక్కడ మందులో కూడా ఈ రోజు కూడా టాప్ రేట్లకే వెళ్ళిపోతుంది సార్ మార్కెట్ లో. ప్రెజెంట్ రేట్ ఎంత? ప్రెజెంట్ రేట్ 380 పోయింది సార్ నిన్న కటింగ్. 380 బాక్స్, ఒక బాక్స్ 15 కిలో. 400 టాప్ పోతే మనది ఆ మండీలోన 380 మనది. ఈ గ్రోత్ కు ఏమన్నా గ్రోత్ ప్రమోటర్స్ వాడతారు? గ్రోత్ ప్రమోటర్స్ అంటే ఇసాబియానే సార్. స్టార్టింగ్ లో ఇసాబియాన్ స్ప్రే చేస్తాం. మామూలుగా ఇసాబియాన్, బయోవిటా బయోవిటా కూడా పోలేదు మేము. ఇసాబియాన్. ఇప్పుడు మీరు దూరం ఎంత పెట్టుకున్నారు? 5.5 ఉంది సార్. ఇది లైన్ కు లైన్, బెడ్కు బెడ్ 5.5, మొక్కకు 1.5 feet కి 1.25 40 సెంటీమీటర్స్. ఓకే 40 అంటే 1.5. మన ఇవి రంధ్రాలు అక్కడ నుంచి అక్కడ పెట్టిన ఒక్కొక్క మొక్క 2 సార్. మేము 2 మొక్కలు పెట్టిన. వేరే చోట ఏమంటారు 7,000 మొక్కలు, కానీ మేము 14 పెట్టాం. ఇప్పుడు 40 సెంటీమీటర్ కు 2 మొక్కలు, ప్రతి 40 సెంటీమీటర్ 2 మొక్కలు. సైడ్స్. ఓకే, 2 ఎకరాలు కదా. ఎన్ని మొక్కలు పెట్టినాయి? 26-27 లో 28,000 పెట్టిండ్రు. హై డెన్సిటీలోనే పెట్టిండ్రు. వాళ్ళు మదనపల్లి ఏరియా చెప్తున్నారు కానీ మన సైడ్ ఏమంత వర్కౌట్ కాలేదు సార్. మన సైడ్ అయితే రిజల్ట్ రావాలి సార్. అయితే 28,000 మొక్కలు 2 ఎకరాలు పెట్టుకుంటే మీకు మంచి రిజల్ట్ వచ్చింది. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరైనా రైతులు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది వెరైటీ ఏంటి సార్? ఇది సెమినిస్ అస్టోష్, సెమినిస్ కంపెనీ కంబైన్డ్, బేయర్ అండ్ సెమినిస్ కంబైన్డ్ అస్టోష్ వెరైటీ. ఎప్పుడు మన కటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? మనకు అక్టోబర్ 16 సార్. 16 పెట్టడం ఆగస్టు 5 ప్లాంటేషన్. ప్యాకెట్లు మనమే తీసుకొచ్చి సీడ్ మనమే నర్సరీలో ఇచ్చి పెంచిచ్చినాం. ఆగస్ట్ 5కు ప్లాంటేషన్, అక్టోబర్ 16కు స్టార్ట్. అంటే సెప్టెంబర్ 5, అక్టోబర్ 5, అంటే దాదాపు 65 days కటింగ్ స్టార్ట్. ఎంత వెళ్ళింది ఫస్ట్ కటింగ్ లో? ఫస్ట్ కటింగ్ వచ్చేసి 300 వరకు వెళ్ళింది సార్. 240, 300 కాదు, ఎన్ని కేజీలు క్వింటాల్? ఫస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్ 40 బాక్స్. 40 స్టార్టింగ్ 40 సార్. దాదాపు 6 క్వింటాల్స్ వెళ్ళింది ఒక 2 ఎకరాలు. మేము ఏదో 10 బాక్స్ అయితే 40 బాక్సెస్ అయింది. ఇప్పుడు ఎన్ని రోజుల కటింగ్ చేస్తారు మీరు? మేము 2 days గ్యాప్ ఇచ్చి 3rd day కటింగ్. 2 days 3rd day, మళ్ళీ 2 days గ్యాప్ 3rd day. ఓకే, అట్లా ఎన్ని బాక్సులు వెళ్తాయి? టాప్ 700 వరకు వచ్చింది. 700 కటింగ్ 700 వచ్చింది. ఓకే, ఇప్పుడు అక్టోబర్ 16 నుంచి అయితే నవంబర్ 16, దాదాపు డిసెంబర్ 16, దాదాపు ఇంకో 5 days అయితే 2 months. ఎన్ని కటింగ్ చేసింది ఇప్పుడు 18 సార్. 18 కటింగ్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు 3 days కటింగ్ పడుతుంది సార్. ఇప్పుడు 15 days అవుతుంది ఈ మార్కెట్ లో రెడ్ నడచాలని చెప్పి 3 days గ్యాప్ ఇచ్చి 4th day కటింగ్. ఓకే, ఇప్పుడు ఎన్ని మొత్తం కటింగ్స్ ఎన్ని అయినాయి ఇప్పుడు? 18 కటింగ్. టోటల్ ఎన్ని బాక్సులు వచ్చినాయి? 4,550 బాక్సెస్ బిల్లులతో సహా ఉన్నాయి సార్. 4,550 బాక్సులు వచ్చినాయి. 14 lakhs అమౌంట్ వచ్చింది సార్. 14 lakhs 14 lakhs క్రాస్ అయింది. ఈ పెట్టుబడి ఎంత ఉంది 2 ఎకరాల్లో? మేము 4.5 lakh వరకు అయింది సార్. 4.5 lakh వరకు పెట్టుబడి అంతా. ఇంకా పంట ఉంది. ఇంకెప్పటి వరకు కటింగ్ ఉంటుంది? ఎన్ని కటింగ్? మినిమం జనవరి సార్. జనవరి ఫుల్ గా అనుకున్నాము, చూస్తాము. ఓకే, డిసెంబర్ జనవరి లాస్ట్ వరకు కూడా ఉండే అవకాశం. ఇప్పుడు 3 steps ఉన్నాయి. ఎక్సలెంట్, నేను చూపెడతా వీడియోలో. తర్వాత ఈ చిన్నవి ఉన్నాయి. మళ్ళీ కొత్త ఎగురులు వచ్చేదానికి మనకి ఆ ఎగురులు వచ్చేదాన్ని బట్టి మనకి క్రాప్ బాగుంది. ఎక్సలెంట్. అంటే ఇంత హైట్ దాదాపు 6 feet హైట్ ఉంది. 6 feet హైట్ దాదాపు ఇవన్నీ 10 days మొత్తం గుత్తులు ఉన్నాయి. కాయలు కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ 20 days లో ఇవి స్టార్ట్ అవుతాయి. తర్వాత 30 days లో పూత స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనకు ఇంకా 1 month 1.5 month ఇంకా, అంటే దాదాపు ఇంకొక 10-15 కటింగ్లు వస్తాయి ఈజీగా. ఇంకెన్ని బాక్సులు వెళ్తే అందాదా మీకు? అప్రాక్సిమేట్ 2000 మినిమం 2000 అనుకున్నాం సార్. ఛాన్సెస్ ఓకే, ఇంకా 2000 మంచి. మొత్తానికి ఇప్పుడే 2000 కాయలు ఉన్నాయి సార్. 2000 బాక్స్. ఓకే, ఇది డెవలప్ అయిపోతే ఇంకా జనవరి 15th అంతా మనకి తెలిసిపోతుంది సార్ ఏమాత్రం. ఓకే, బాగానే వస్తాయి మీకు. దాదాపు 2 ఎకరాలలో ఇంకా 2 నెలలు కటింగ్ వస్తే ఖర్చులు పోగా మినిమం 50 lakhs. టాప్ రేట్ కూడా 660 వరకు అమ్మినాం. 660 టాప్ రేట్ 660 బాక్స్. లో రేటు 240.
240 లో రేట్ ఆ విధంగా దాదాపు మనము 300-400 అట్లా బాక్స్ తీసుకోవాలి. మనం యావరేజ్ 400 బాక్స్ తీసుకోవచ్చు. అది హై తీసుకోకుండా ఇది తీసుకోకుండా 400 బాక్స్ తీసుకున్నా మంచిగా టోటల్ మార్కెట్కి వెళ్ళిన బాక్సెస్ మనకి ఇక మళ్ళీ ఆడపదడప ఏదైనా డ్యామేజ్ ఉంటే తీసేసి బయటకి వేసినవి. మీకు మంచి పర్లేదు 2 ఎకరాలలో ఖర్చులు పోగా మినిమం 15 lakhs 10 lakhs ఇప్పటి వరకు ఇంకా 2 నెలలు వెళ్తే ఇంకో 5 lakhs ఎట్లా ఈజీగా వస్తాయి ఖర్చులు పోగా. దాదాపు 15 lakhs 2 acres లో వస్తాయి. మంచి అంటే మీ మార్కెట్ ప్రైజెస్ మీద ఆధారపడి. అవును. లాస్ట్ ఇయర్ ఈ టైంలో పెట్టినా లేదు సార్, పెట్టినాము అప్పుడు నేల మీద పెట్టినాం సార్. లాస్ట్ టైం స్టేకింగ్ చేయాలి, కింద పెట్టి అప్పుడు ఎంత వచ్చింది? ఏమన్నా పెట్టుబడి వెళ్ళిందా? నష్టం వచ్చింది సార్, నష్టం పెట్టుబడి వచ్చింది. ఓకే. ఈ టైం ఎక్కువ వర్షాలకి డ్యామేజ్ అయితే తోటలు, దాని నుంచి సాధారణంగా రైతులు స్టేకింగ్ చేయాలా నేల మీద పెట్టుకోవాలా? స్టేకింగ్ బెస్ట్ సార్. బెస్ట్ స్టేకింగ్ వైపు వెళ్ళడం. వెరైటీ కూడా మంచి వెరైటీ ఉండాలి. కొన్ని రకాలు మేము లాస్ట్ టైం అప్పుడు స్టేకింగ్ చేసినాం, 2 years బ్యాక్ కూడా స్టేకింగ్ చేసినాం. స్టేకింగ్ లో కూడా నష్టపోయినాం మేము. నష్టపోయి కూడా నేల మీదకి వెళ్ళిపోయినాం. ఈసారి మళ్ళీ ఎందుకు నష్టపోయినప్పుడు? అప్పుడు సీడ్ వచ్చేసి 2 acre కటింగ్ పడితే కూడా 160 బాక్స్ టాప్ దిగింది సార్. 2 acre 160 180 ప్రాబ్లం వాళ్ళదే. వాడు మనకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చెప్పలేదు దాని గురించి. అదేనో పిహెచ్ఎస్ సాహిత్య అనేది నాటింటాం సార్, అది కూడా ఏం వర్కౌట్ కాలేదు. ఇది సాహో కూడా బాగానే ఉంది సార్. లాస్ట్ టైం వేసినాము, సాహో కూడా బాగుంది సార్. ఇదైనా బాగుంది. సాహో సైజ్ కు దీని కాయ సైజులకు ఏమైనా డిఫరెంట్? మాక్సిమం మినిమం సైజు యూనిఫామ్ ఉంటుంది సార్. కాయ సాహో మాదిరిగా టక్కన సైజులు డౌన్ కాదు. మాక్సిమం దాంట్లో గోళీలు ఎక్కువ వస్తాయి, చిన్న చిన్నవి అంతా. 100 బాక్స్ లో 700 బాక్స్ లో కూడా 5 బాక్స్ కూడా రాలేదు. మళ్ళీ ఏప్రిల్ లో స్టేకింగ్ చేస్తారు. కావాల్సి కవర్ వేయరు. కవర్ మాకే అంత. మీరు ఇంత మంచి దిగుబడి తీసుకొని మంచి ఆదాయము, మంచి మెయింటెనెన్స్ తోట, మొత్తం తోట ఒకటే హైట్ లో 6 feet మొత్తం తోట 2. దానికి మెయిన్ కారణం ఏందని మీరు మీ అనుభవంలో? మేము ప్లవ్ వేసింటాం సార్. నెక్స్ట్ వచ్చేసి శనక్కాయ వేసింటాం. క్రాప్ శనక్కాయ వేసి మేము పెట్టుబడులు ఇవే పెట్టుకుంటూ పోయినాం. మెయిన్ స్ప్రేలు కూడా మంచి స్ప్రేలు ఇస్తున్నాం. ప్రాపర్ 100% స్ప్రే. దాంట్లో నాకు ఏం మంచిగా మెయింటైన్ చేస్తే మనకు ఎంత ఖర్చు వస్తుంది ఎకరాన టమాటా? ఎకరాకి స్టేకింగ్ అయితే కన్నా అది మాకు కూడా October 16th వరకు అంతైనా 2,40,000 30,000 లోపల అయింది సార్ పెట్టుబడి 2 ఎకరాలకైనా. కటింగ్ వచ్చేసి లాస్ట్ వరకు 2.5 వస్తాయి కదా సార్. 2 ఎకరాలకైనా 2,40,000 50,000 లోపల అయిపోయింది పంట. క్రాప్ స్టార్ట్ అయినంత వరకు. తర్వాత స్టార్ట్ అయినాక కటింగ్ వచ్చేసి 10,000 5,000 ఈ లేబర్ వస్తాయి, ఇవి వస్తాయి, అన్ని ట్రాన్స్పోర్ట్లు ఇవి ఎక్కువ ఉంటాయి కదా సార్. దాని స్ప్రేయింగ్లు ఎక్కువ ఉంటాయి, కాంప్లెక్స్లు ఉంటాయి. కాంప్లెక్స్లో వదలాల్సిందే కంటిన్యూ. ఇంకా డ్రిప్గా అయినా వదలాల్సిందే, కాంప్లెక్స్ అయినా పెట్టాల్సిందే. ఇంకా లేబర్తో కాయలు కటింగ్ అయినా కటింగ్కి మినిమం 5,000 నుంచి 10,000 అవే ఉన్నాయి సార్. కటింగ్ అయితే 250 రూపీస్ లేబర్. అంటే దాదాపు 2.5 కంటే ఎక్కువ వస్తుందా ఎకరాన ఖర్చు? అంతే సార్. 2.5 లక్షలు మొత్తం కటింగ్ అంతా లేబర్ ఫుల్ వచ్చేస్తుంది అమౌంట్. 2.5 లక్షల్లో 1,50,000 ఉంటే కూడా పంట స్టార్ట్ అయిపోతుంది కాబట్టి రొటేషన్ ఉంటుంది. ఓకే. అందులో మనం సార్ అంటే కట్టెలు మావి ఓన్ కొండి సార్. అవి కట్టెలు మనం కొనలేదు. ఈ కట్టెలు అంటే మనకి ఇంకొక కట్టెలు మా ఓన్ కట్టెలు. 2.5 లక్షలు అంటే కట్టెలు డ్రిప్ కాకుండా. ఈసారి మనం ఎప్పుడైనా మంది తెప్పించినా కూలీ ఎక్కువైనా పర్లేదని మొత్తం గుంత తీసి దాంట్లో వేసి భూమి ఇస్తాం చేయాలి. ఇట్లా మామూలు వేసుకుంటే వేస్ట్ అవుతుంది బాగా. వర్షం వస్తే మొత్తం ఏం వేస్ట్ లోపల తీసి వాళ్ళే మూసుకొని పెట్టుకుంటారు. మనకు కొంచెం లేబర్ ఎక్కువైనా కూడా ఇది సేఫ్ అనమాట. లాంగ్ టర్మ్ తీసుకుంటాం. కూడా పైన చాలా మంది కూడా పైన వేసుకుంటారు. చెట్టు అన్న డ్యామేజ్ అయిపోతుంది, వేస్ట్ అన్న అవుతుంది. ఇదేం లేదు, చెట్టుకు ఒక జాడు దూరంలో ఒక అడుగు దూరంలో. సో ఇది మనకు ముఖ్యంగా వీళ్ళు శ్రీధర్ రెడ్డి గారు ఫాదర్ గోవింద్ రెడ్డి గారు చెప్పేది. ముఖ్యంగా 2 ఎకరాల ఆ టమాటా తోటలో వీరి సస్యరక్షణ చర్యలు, వీరి మెయింటెనెన్స్ చాలా ఎక్సలెంట్గా ఉంది. మొత్తం వీడియో ఒక్కసారి కాకుంటే 2 సార్లు చూడండి. చూసి వీరు చెప్పిన పాయింట్స్ ఇంపార్టెంట్. వీరికి వచ్చిన డబ్బులు, దిగుబడి ఇవి చూడవద్దు. చాలామంది రైతులు వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఇన్ని డబ్బులు వచ్చినాయని పంట పెట్టేస్తారు. మాకు కూడా వస్తాయి, ఆగస్టులో వాళ్ళు పెట్టిన మేము కూడా ఆగస్టులో పెడతాం, వాళ్ళకి ఇంత ఆదాయము దిగుబడి వచ్చింది.
అది మెయిన్ కాదు, మనం దిగుబడి తీయాలంటే మెయింటెనెన్స్ బాగుండాలి, కలుపు సరైన టైంలో కలుపు తీయాలి, ఫంగిసైడ్లు ప్రాపర్గా మంచి ఎంఎన్సీ కంపెనీ మంచి ఫంగిసైడ్లు స్ప్రే చేయలేదు, మీ లోకల్ షాప్లో వెళ్ళి ఏదో ఒక ఫంగిసైడ్ తెచ్చి స్ప్రే చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ప్రాపర్ ఫంగిసైడ్లు ఇన్సెక్టిసైడ్లు కరెక్ట్ టైంలో 3 రోజులు 4 రోజులకు ఒకసారి స్ప్రే చేయాలి. దీని గురించి ఫస్ట్ అవగాహన చేసుకోండి, ఏ ఫంగిసైడ్లు స్ప్రే చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే పూర్తి అవగాహన చేసుకొని మాత్రమే వెళ్ళండి. మళ్ళీ పెట్టుబడి కూడా 50,000 అవుతుంది, ఎకరం లక్షల్లో అవుతుంది. మన దగ్గర ఒక ₹1,00,000 ఒక 2 లక్షలు ఉంటే మనం ఒక 3-4 ఎకరాల టమాటా పెట్టాం, తర్వాత మనకు ఈ విత్తనం పెడతాము, టమాటా అంతా బాగా వస్తుంది. మెయిన్ స్ప్రేల టైంలో రైతు దగ్గర డబ్బులు ఉండవు. అప్పుడు ఏదో మామూలు మందులు తెచ్చి క్రెడిట్ షాపులలో క్రెడిట్ తెచ్చి ఏవో మందులు స్ప్రే చేయడం వల్ల పూర్తిగా మీరు పెట్టిన పెట్టుబడి లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. పెట్టుబడి ఉంటేనే మీరు టమాటా వైపు, ఏ పంట అయినా కానీ ముఖ్యంగా టమాటా వైపు వెళ్ళండి. ఎకరంలో 2.5 లక్షల రూపాయలు ఎకరంలో పెట్టుబడి పెట్టే శక్తి మీ దగ్గర ఉంటేనే టమాటా వేయండి. ఏదో అంత ఆషామాషిగా వేసుకొని మీరు పెట్టిన పెట్టుబడి లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి వీడియోలో నేను చాలా వరకు చెప్తున్నాను, ఎందుకంటే రైతులు నష్టపోవద్దు. ఇప్పుడు మన వీడియోలు చేయడము, వీరి యొక్క అనుభవాన్ని తీసుకోవడము, ఎవరైనా నష్టపోతున్నారు, సరిగా అవగాహన లేక ఆ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి వీరి యొక్క ఈ విధంగా చాలా బాగా ఎక్సలెంట్గా ఇన్స్పిరేషన్గా ఇటువంటి ఫార్మర్స్ చేసే పద్ధతులు మీకు తెలియజేయడం జరుగుతుంది వీడియోలో. కారణం ఏంటంటే మీరు నష్టపోవద్దనే ఉద్దేశంతో వీరికి వచ్చిన దిగుబడి ఆదాయం దృష్టిలో పెట్టుకొని మాత్రం చేయకండి. మందుల గురించి తెలుసుకోండి, స్ప్రేల గురించి తెలుసుకోండి, విత్తనం తెలుసుకోండి, ఏ విధంగా పెట్టుకోవాలో తెలుసుకోండి, ఏ నెలలో పెట్టుకోవాలో తెలుసుకోండి. ఇవన్నిటి గురించి తెలుసుకొని మాత్రమే టమాటా పంట వేయాలని ప్రతి ఒక్క రైతు సోదరులకి విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఇది పూర్తిగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసుకున్నట్లయితే టమాటా పంటపై కూడా నేను చాలా చక్కగా వివరించడం జరిగింది. ఎప్పుడు పెట్టుకోవాలి, ఫంగిసైడ్లు, టమాటా పంటలో ఎటువంటి ఫంగిసైడ్ ఎప్పుడు వాడాలనేది ఒక వీడియో చేయడం జరిగింది. అది చాలా వరకు చూడరు, అటువంటి వీడియోలు చూడరు. ఇటువంటి ఏదో డబ్బులు ఆదాయం 10 లక్షలు 15 లక్షలు వచ్చినాయని వీడియోలు మాత్రమే రైతు సోదరులు చూస్తారు, దానికి ఎక్కువ వ్యూస్ వస్తాయి. అటువంటివి కాకుండా ఇవి వీడియోలు కూడా చూడండి. అటువంటి వీడియోలు చూసినప్పుడే మేము కూడా అటువంటి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు.